దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ సమయంలో ఇక్కడ ఉండటానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. అలాగే ఇక్కడ నిలబడటం దేవుడు మాకు ఇచ్చిన భాగ్యం కింద మేము భావిస్తున్నాం. మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన మరి మా అంకుల్ ఆంటీ గారికి అలాగే కుటుంబానికి మా ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. చాలా ఓపికగా మీరందరూ చాలా చక్కగా సాక్ష్యాలు వింటున్నప్పుడు నిజంగా నా విశ్వాసం అయితే నిజంగా ఒక లెవెల్ పెరిగిపోయింది. వినుట వలన మనకి విశ్వాసం కలుగును కనుక నిజంగా ఫెయిత్ కమ్స్ బై హియరింగ్. నిజంగా సాక్ష్యాలు అంతా వింటున్నప్పుడు నిజంగా మీరు ఎంతమంది మీలో విశ్వాసం వచ్చింది మీ చేయి పైకి ఎత్తండి ఒకసారి బిగ్గరగా. ఎలా అంటే మనం హల్లెలూయా చెప్తే సాతాను గడికి హార్ట్ అటాక్ వచ్చేయాలి, అలా చెప్పాలి బిగ్గరగా. ఇంకా బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. చేతులు పైకెత్తి బలంగా చప్పట్లు కొడదాం ఒకసారి. వండర్ఫుల్, చాలా సంతోషం. నిజంగా మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఇది నిజంగా ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీని యందు మనం ఉత్సహించి సంతోషించాలి. ఎప్పుడైతే మనం సంతోషిస్తామో సాతానుగాడు ఉడికిపోతాడు. ఏమవుతాడు సాతానుగాడు? ఉడికిపోవటం అంటే తెలుసు కదా, వాడికి ఉడుకు రావాలి. సో మీరు నవ్వుతూ సంతోషంగా ఎప్పుడు మీ నోట నవ్వుండును గాక. ఆమెను బిక్కన ఎప్పుడు నవ్వుద్దా? గట్టిగా చెప్పాలి. మీ నోట నవ్వుండును గాక. మీ నోట ఎప్పుడు క్రొత్త పాటలు ఉండును గాక, క్రొత్త సాక్ష్యాలు ఉండును గాక. ఇక్కడి నుంచి దేవుడు అలనాడు ఒలీవల కొండపైన చేతులెత్తి ఆశీర్వదించిన దేవుడు ఈరోజు ప్రతి ఒక్కరిని ఆయన చేతులెత్తి ఆశీర్వదించి ఇక్కడి నుంచి మీరు వెళ్దురుగాక, పంపించునుగాక యేసయ్య. చాలా సంతోషం. మరి నా సాక్ష్యం చాలా చాలా చిన్నదంటే నిజంగానే నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పెరిగాను. మా నాన్నగారు పాస్టర్ గారు, ప్రత్యేకించి చెప్పడం మర్చిపోయాను, ప్రిన్స్ ఆఫ్ పీస్ మినిస్ట్రీస్ హైదరాబాద్. మా నాన్నగారు దానికి ఫౌండర్ గారు, డైరెక్టర్ గారు రెవరెండ్ డాక్టర్ యేసురాజు గారు. వారి తరపు నుండి మీకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మా మామయ్య గారు రెవరెండ్ బి డాక్టర్ అద్భుత్ కుమార్ అయ్య గారు, బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు, వారి తరపున బైబిల్ మిషన్ గూటి తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు. నా సాక్ష్యం చాలా చిన్నదని చెప్పాను, త్వరగా నేను ముగిస్తాను. ఎందుకంటే ఎక్కువ సమయం అక్కకి ఇస్తాను, ఎందుకంటే అక్క ఎక్కువసేపు మాట్లాడతారు. సో చాలా క్లుప్తంగా నా సాక్ష్యాన్ని నేను చెప్పాలి అని ఆశపడుతున్నాను. ఈ సాక్ష్యం ద్వారా దేవునికే మహిమ కలుగును గాక. చూడండి పిల్లారా, దేవుని వాక్యము మనం విన్నప్పుడు ఆ వాక్యము మన ప్రాణాత్మలకు మాత్రమే కాదు కానీ మన మూలుగు సైతము అది విభజించినంత మట్టుకు దూరుచు మన హృదయం యొక్క ఆలోచనలను తలంపులను శోధించుచున్నది అని అపోస్తులైన పౌలు మరి హెబ్రీ యొక్క సంఘానికి ఆయన రాశారు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని వింటామో కేవలం మన ప్రాణాత్మలకు మాత్రమే కాదు మూలుగుల్లో కూడా వెళ్ళిపోద్దంట. చెప్పండి, మూలుగుల్లో కూడా. మూలుగులు అంటే బోన్ మ్యారో. నిన్న మంచి మటన్ కర్రీ పెట్టారు మా ఆంటీ గారు. మటన్ కర్రీలో మంచి బోను ఏది ఉంటుందండి, అందరికి ఇష్టమైన బోను. ఆ బోన్ వచ్చిందంటే ప్లేట్లో పట్టుకొని టక 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 కొట్టి దాన్ని పీల్చి ఆ మూలుగు పీల్చేదాకా కూడా వదిలిపెట్టాం. మా అమ్మగారు అనేవారు, ప్లేట్ ఇరిగిపోతారు అనేవారు. చూడండి, ఎందుకు దేవుని వాక్యం మూలుగుల్లోకి వెళ్ళిపోద్దంటే బోన్ మ్యారో కన్సిస్ట్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. ఇందాక మా డేవిడ్ పార్లాని చెప్తున్నారు, నాకు డెంగ్యూ జ్వరం వచ్చింది, ప్లేట్లెట్లు తక్కువైపోయినాయి అని. నిజంగా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ప్లేట్లెట్లు తక్కువైపోతాయి. మనిషి ప్రాణానికి హాని ఉంది. ఎందుకు? రక్త స్కందన ఒక ప్రక్రియ మొత్తము ప్లేట్లెట్స్లోనే జరుగుతుంది. అంటే ప్రాణము, మనిషి యొక్క ప్రాణము, మానవుని యొక్క ప్రాణము దేని మీద ఆధారపడి ఉందంటే బోన్ మ్యారో. అందుకే దేవుని వాక్యము మూలుగుల్లో కూడా వెళ్ళిపోద్ది. ఎందుకంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఈరోజు మీరు వాక్యం వినబోతున్నారు, తప్పక దేవుడు మీ యొక్క ఎండిపోయిన జీవితాన్ని జీవింపజేయను గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. బిగ్గరగా హల్లెలూయా, బిగ్గరగా చెప్పాలి హల్లెలూయా. ఒక 3 పాయింట్స్ చెప్పి త్వరగా నేను ముగిస్తాను దేవుని వాక్యంలో నుండి. ప్రియులారా, ఫస్ట్ థింగ్ అందరూ చెప్పండి, నెంబర్ 1 దేవుని చిత్తం అని చెప్పండి. మీకు ప్రశ్న, దేవుని చిత్తం చేయటం కష్టమా సులువా? కష్టం అన్నవారు మీ చేయి పైకెత్తండి. చాలా ఈజీ అన్నవారు మీ చేయి పైకెత్తండి. కొందరు ఎంత అంటే ఏమండి, ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదంట. మీకు తెలుసా ఆ సామెత? ఊరుకున్నంత ఉత్తమం అంటే ఊరుకున్న వాళ్ళు ఎంత తెలివైన వారు అంటే ఏం చెప్పకపోయినా ఏదో చెప్పుకుంటాడులే అని. బోడుగుండు అంటే జుట్టు లేని వాళ్ళకి ఇందాక డేవిడ్ పార్ల గారు చెప్పారు 1800 ఒక జుట్టు. మా యొక్క చుట్టాల్లో ఒక ఆయన పెట్టించుకున్నాడు. నిజమే,
బోడిగుండు అంటే ఏం షాంపూ అవసరం లేదు, ఏం అవసరం లేదు, డైరెక్ట్ నీళ్ళు పోసుకోవటమే కదా. అలా కాదు, మీరు చెప్పాలి దేవుని చిత్తం చేయడం కష్టమా సులువా? చాలా కష్టం. అబ్రహాంని దేవుడు ఒక్కగానొక్క కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు నిజంగా ఒక తండ్రిగా ఎంతగా ఆలోచించుంటాడండి. చాలా చాలా వేదన చెందుంటాడు. కానీ కష్టమైనా సరే దేవుని చిత్తం చేయాలనుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఇస్సాకుని ఆ ఒక బలిపీఠం మీద పెట్టి బలి ఇవ్వటానికి కత్తి పైకెత్తాడో, అబ్రహామా ఆగు, ఇందును బట్టి నువ్వు నాకు భయపడుతున్నావని నేను ఎరుగుతున్నా అంటాడు. లోతు విషయానికి వస్తే భార్య చనిపోతే ఎవరైనా కడసారి చూసుకోవాలనుకుంటారా? చూసుకోరా. అలాంటిది లోతు యొక్క భార్య అడుగులు సవడ ఆగిపోతే లోతు మాత్రం దేవుని చిత్తాన్ని చేయడానికి ముందుకు పరుగులెత్తాడండి. హోషేయ జీవితానికి వస్తే హోషేయ ఒక పవిత్రమైన యవనస్తుడు. అయితే హోషేయని దేవుడు అన్నాడు, వేశ్యను పెళ్లి చేసుకోమన్నారు. మనం పెళ్లి చేసుకునే ఒక అమ్మాయి లేదంటే అబ్బాయి క్యారెక్టర్ సరిగా లేదు అంటే చాలా కష్టం, ఆలోచిస్తాం, 1కి 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటి దేవుడు వేశ్యను పెళ్లి చేసుకోమన్నాడంటే చాలా కష్టం. కానీ హోషేయ ఏమన్నాడు తెలుసండి? ఎస్ మై లార్డ్, నీ చిత్తాన్ని చేస్తానన్నాడు. మామూలు విషయం కాదండి. యేసయ్య కూడా కష్టమైనా సరే ఆ గెత్సెమనే తోటలో, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించయ్యా, కానీ నా చిత్తం కాదు, నీ ఇష్టమే సిద్ధించునుగాక అన్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు యేసయ్య చెప్పిన ఒక మాట మీకు గుర్తు చేస్తాను, నేను నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఏంటి దేవుని చిత్తం అని మీకు 3 పాయింట్స్ చెప్తాను. నెంబర్ 1, దేవుని చిత్తం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మీరు పరిశుద్ధులు అగుటే దేవుని చిత్తం. మీరందరూ చెప్పాలి, పరిశుద్ధులు అగుటే దేవుని చిత్తం. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధత లేకుండా ఎవరూ ప్రభువుని చూడలేరు. ఆయన పరిశుద్ధుడు. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని 3 సార్లు అనటం యెషయా దర్శనం చూస్తాడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు గనక మనం కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులే ఉండాలి. అది దేవుని చిత్తం. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ ఆనర్స్ హోలీనెస్. గాడ్ ఆనర్స్ హోలీనెస్. పరిశుద్ధతను దేవుడు ప్రేమిస్తాడు. ఎవరైతే దేవుని కోసం, దేవుడు రోషము గల దేవుడు, ఎవరైతే నిజంగా ఈరోజు దేవుని చిత్తం అనగా పరిశుద్ధంగా జీవించడానికి నేను తీర్మానం చేసుకుంటానయ్యా అని ఎవరైతే నిజంగా తీర్మానం చేసుకుంటారో తప్పక హీ ఆనర్స్ హోలీనెస్. వాస్తవానికి ఎవరికి హోలీనెస్ లేదండి, కానీ దేవుని కృప ద్వారా మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నా జీవితంలో కూడా నేను పాస్టర్ గారి అబ్బాయిని నేను అనేక సార్లు అనుకునేవాడిని, అనవసరంగా పాస్టర్ గారి అబ్బాయి కింద పుట్టాను రా, ఒక ఎంజాయ్మెంట్ లేదు, ఏమి లేదు, ఒక సినిమా లేదు. మా నాన్నగారు టీవీ కూడా కొనలేదండి, వీడు ఎక్కడ సినిమాలు చూసి చెడిపోతాడో అని చెప్పి ఏమి కొనలేదు, ఏమి లేదు. ఎంతసేపు స్తోత్రం చెల్లించు, నా పాటలు తప్ప ఏముండవు, అదే కీబోర్డ్ ప్లే చేయాలని చాలా బాధపడుతుండేవాడిని. అలా నిరాశలో, ఎందుకు నిరాశ? ఎంజాయ్మెంట్ లేదని. ఆ నిరాశలో ఉన్న టైంలో మా ఫ్రెండ్ అన్నాడు, రేయ్ నీకు ఎంజాయ్మెంట్ అంటే ఏంటో చూపిస్తాను దారాని ఫస్ట్ టైం సినిమా హాల్కి తీసుకెళ్ళాడు. ఆ సినిమా హాల్ ఇలాగే ఉంది, థియేటర్ సేమ్, పైకి కూర్చుంటారు కదా, ఆ పైన సీట్లు ఏంటో నాకు తెలియదు మరి. ఆ మధ్యలో అక్కడ కూర్చున్నాను, ఇలాంటి పెద్ద స్క్రీన్లో పాట మొదలైంది. పాట మొదలవగానే నాకు చర్చిలో ఏం అలవాటు? చప్పట్లు కొట్టడం అలవాటు కదా. వెంటనే నేను కూడా చప్పట్లు కొట్టేస్తున్నా. మా ఫ్రెండ్ గారు అన్నాడు, ఒరే ఇది సినిమా హాల్ రా, చర్చి కాదురా అన్నాడు. ఒరే చర్చి కాదురా, ఇది సినిమా హాల్ అంటే. ఆ రోజంతా భయమే. ఎందుకంటే ఎవరన్నా మా సంఘస్థులు ఎవరన్నా చూసి పొరపాటున మా నాన్నగారు చెప్పేస్తే నా పైన అయిపోయింది, ఇక ఆయన నన్ను మామూలుగా కొట్టరు అనుకొని చాలా భయపడుతూ ఆ రోజు సినిమా చూడలేదు. అంతా వెనక్కి చూస్తున్నా. వెనక్కి తిరిగి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళేమో సినిమా చూస్తున్నా, నేను వెనక్కి తిరిగి చూస్తున్నా. ఒకసారి నిజమే భక్తి లేకపోతే ధైర్యము ఉండదండి. పాపం చేస్తే నిజంగా ధైర్యం ఉండదు. దేవుడు మనతో ఉంటేనే ధైర్యం. ఒకరోజు నిజంగానే మా సంఘస్థురాలు ఎదురైంది అక్కడ, ప్రైజ్ లార్డ్ బాబు అంది. సడన్గా ఇక్కడ ఉన్న గుండె కరెక్ట్గా కిందకి దిగి వచ్చేసింది. అమ్మ ఎవరికైతే దొరకకూడదు అనుకున్న ఆవిడకి దొరికేసాను రాని. ప్రైజ్ లార్డ్ బాబు. నేను చాలా తెలుగుగా మీరేంటంటే ఇక్కడ అన్నా, మీరేంటంటే ఇక్కడ అంటే ఆవిడంది, బాబు నువ్వేంటి ఇక్కడ అంది. అంటే అక్కడ నుంచి పరా ఏమంటే అట్లా అయిపోతుంటుంది. మరి మీరు ఎంతమంది ఉన్నారో అలా తెలియదు ఆ లిస్ట్లో. కానీ అలాంటి జీవితం పిల్లరా. నేను చాలా బాగా చదివేవాడిని. ఐ వాజ్ అ స్కూల్ టాపర్. నా ఫోటో స్కూల్ బయట వేసేవారు, అది చూసి గర్వపడుతుండేవాడిని. నేను ఇంత బాగా చదువుతాను, నేను చాలా నాకు అన్నీ తెలుసు, నాకు జ్ఞానం ఉంది, నేను ఏమైనా చేయగలను అని ఒక గర్వంతో విర్రవీగుతుండేవాడిని. అయితే ఎప్పుడైతే సినిమాతో నా పాపం ప్రారంభమైందో ఆ ఒక్కొక్కటి దిగజారిపోతున్న లైఫ్ ఎంత స్థాయికి వచ్చేసిందంటే మీరు చెప్పగలరు, చిట్టీలు పెట్టే స్థాయికి వచ్చింది. చిట్టీలు అంటే మీకు తెలుసా? మీరు కట్టే డబ్బులు నెల 5,000 చిట్టి అది కాదండి.
ఎగ్జామ్లో ఆన్సర్ మర్చిపోతే చిట్టి పెట్టుకునే స్థాయికి వచ్చేసా. సబ్జెక్టులు అన్నీ ఫెయిల్ అయిపోవడం ప్రారంభించా. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, దేవుడు చెప్పిన మాట, నాకు వేరుగా ఉండి నువ్వు ఏమీ చేయలేవు అన్న మాట అక్షరం నా జీవితంలో నెరవేరింది. ఈరోజు చాలామంది దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేయొచ్చులే అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న యవనస్తులు. ఒకటి చెప్తున్నాను తమ్ముడు, దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. మన జీవితంలో సక్సెస్ ఉండాలంటే, మన జీవితంలో అభివృద్ధి ఉండాలంటే, మన జీవితంలో ఉన్నతమైన స్థితికి మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటేనే సాధ్యం. అది అలా నా పాపపు చిట్టా ప్రారంభమైంది. లోకంలో, భయంకరమైన లోకంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే, ఇంట్లో ప్యాంట్లో చిట్టి మర్చిపోయా. ఆ చిట్టి మా అమ్మగారికి దొరికింది. మా అమ్మగారు ఇదేంట్రా అన్నారు. చిట్టి చూసి ఇదేంట్రా అంటే, చిన్నగా రాస్తాం కదా, ఆ తెలివి ఎక్కువైపోయింది. జ్ఞానం పోయి చిన్నగా రాస్తే ఇదేం లేదమ్మా, అప్పుడప్పుడు ఎగ్జామ్లో ఆన్సర్ మర్చిపోతే అలాగా గుర్తు చేసుకోవటానికి పెట్టుకున్నాను జోబులు అని చెప్పా. మా అమ్మగారికి అర్థమైంది ఆ చిట్టి అని. ఆ రోజు నుంచి భయంకరంగా మా అమ్మగారు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి నా గురించి ప్రార్థన చేశారండి. 3 years మీ నంబర్ ఉపవాసం ఉండి కన్నీరు కార్చి. నేను అడిగేవాడిని, అమ్మా ఎందుకమ్మా నువ్వు ఉపవాసం ఉన్నావు అంటే, రే నీకోసమేరా నువ్వు మారాలని అని చెప్పలేక బాధని కడుపులో పెట్టుకొని నా కోసం 3 సంవత్సరాలు ఆవిడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆవిడ కన్నీరు ఏరులై పారితే ప్రియులారా, ఆ కన్నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చిన వ్యక్తిని. ఒకరోజు నిజంగా నేను ఇంట్లో ఉన్నాను. ఆ రాత్రి ఇప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను. ఆ రాత్రి ప్రేమమయుడని యేసయ్య నా రూమ్లోకి వచ్చాడండి ఆత్మస్వరూపిగా. ఎప్పుడైతే యేసయ్య ఆత్మస్వరూపిగా వచ్చాడో ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆ కలువరి శిలువ కనబడుతోంది. ఆ కలువరి శిలువలో ఆయన కార్చిన అమూల్యమైన రక్తం దారదారలో పడిపోతుంటే, ఆయన ముళ్ళ కిరీటం పెట్టడం నేను చూసా. ఒక్కొక్కటి పడిపోతుంటే నా చిన్నప్పటి నుంచి చేసిన ఏదైతే చిన్న అబద్ధాలు అవి కూడా ఉన్నాయో అవన్నీ గుర్తొస్తుంటే నా 2 చేతులు జోడించి ప్రభుని క్షమాపణ అడిగి ఏడుస్తూ ఉన్నా. రాత్రంతా ఏడుస్తున్నా. ఎంత ఏడ్చానో నాకే తెలియదు. ప్రభా, అయ్యా నీ వైపు చూసే కన్నెత్తే అర్హత కూడా నాకు లేదయ్యా. నీ కుమారుడుగా అనిపించుకున్నటకు నాకు యోగ్యత లేదయ్యా. ప్రభా, ఒక్క అవకాశం అయ్యా, బ్రతిమలాడుకున్నానండి యేసయ్యను, ఒక్క అవకాశమే అయ్యా. నీ గాడిద కింద నేను ఉంటానయ్యా, నీ గాడిద కింద నేను మోస్తానయ్యా. ఈ గాడిద మీద నేను ఎక్కాలంటే యేసయ్య చిరునవ్వుతో ఒక మాట అన్నాడు, నీవు నా ప్రియ కుమారుడు అని నాలోకి వచ్చాడు. పాతవన్నీ గతించిపోయినాయి, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా ఆ రోజు మార్చబడ్డాను. యేసయ్యకి ఆ రోజు నా జీవితాన్ని ఇచ్చాను. ఆ రోజు నుంచి దేవుని చిత్తం చేయటం ప్రారంభమైంది. పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. కన్నులు మారే. అప్పుడు దాకా సినిమాలు చూసే కన్నులు ఏమైనా, కన్నులతో నిబంధన చేసుకున్నా. ఈ రోజు నుంచి ఒక్క సినిమా కూడా చూడనయ్యా అని. ఈ రోజు నుంచి ఒక్క వేరే కామెడీ క్లిప్స్ ఇలాంటివి ఏమి ఉండకూడదు ప్రభా, నా కన్నులతో ఎప్పుడు నిన్ను గణపరుస్తానని ఒక తీర్మానం చేసుకున్నా. ఆ రోజు నుంచి ప్రియులారా దేవుని చిత్తం ఎప్పుడైతే చేయటం ప్రారంభమైందో, మత్తయి సువార్త 6:33 ప్రకారం నా రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయన్న వాగ్దానం నా పట్ల నెరవేరింది. క్యాంపస్ ఇంటర్వ్యూలోనే ఇప్పుడు నా జీతం మీరు చెప్తే నమ్మరు. మా ఫ్రెండ్ పనిచేస్తున్నాడు, మేము పనిచేసిన కంపెనీలో ఇప్పుడు వాడు కెనడా వెళ్ళిపోయాడు. వాడు పనిచేస్తున్నాడు, ₹1,00,00,000 వాడి జీవితం. 575 మంది ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూలో ఏం చేయాలి, ఏం చెప్పాలి అని చాలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తానని మా నాన్నగారి ద్వారా. ఎప్పుడైతే వాగ్దానం పట్టుకుని లోపలికి వెళ్ళాను, అందరికీ 10 నిమిషాల ఇంటర్వ్యూ, నాకు మాత్రం 2 గంటల ఇంటర్వ్యూ. ఏం చేశాడయ్యా 2 గంటల ఇంటర్వ్యూలు అంటే, బజ్జీలు పెట్టి నన్ను నువ్వు ఒక బజ్జీ తిను, నన్ను ఒక బజ్జీ తినమన్నాడు. 575 మందిని పక్కన పెట్టేశారు. 3వ వ్యక్తిగా దేవుడు నాకు జాబ్ ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఉద్యోగం చేస్తున్నాను, 5 సంవత్సరాలు ఉద్యోగంలో ఉన్నాను. అయితే మరి వివాహ వయసు వచ్చింది. కానీ వివాహాలు చూడలేదు. కానీ లోపు దేవుడు మరి అద్భుత రీతిగా అద్భుత సునేమి గారిని దేవుడు నాకు మరి భారీగా దేవుడు ఇచ్చాడు. ఎలా జరిగింది మా వివాహం అంటే, నిజంగా మా మామయ్య గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యారు. వారికి దేవుడు దర్శనం చూపించాడు. మేము గుత్తి వెళ్ళి వాడబడినప్పుడు మా నాన్నగారిని మరి ఇన్వైట్ చేశారు మెసేజ్ చెప్పడానికి. మా నాన్నగారితో పాటు నేను కూడా వెళ్ళినప్పుడు నేను ఆరాధిస్తున్నప్పుడు మా మామయ్య గారు ఒక దర్శనం చూసినప్పుడు నిజంగానే అలా మా పెళ్లి మాటలు జరిగాయి. అయితే పెళ్లి చూపుల్లోనే అన్న పరిగెడతావా అన్న. దేనికంది అంటే, దేవుని సేవ కోసం పరిగెడతావంటే పరుగులు ఎత్తుతానంది. అయితే ఒక మాట చెప్పా, ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నాను, రేపు పొద్దున ఉద్యోగం ఉండకపోవచ్చు, దేవుడు పిలిస్తే దేవుని సేవలకు రావాలి, అప్పుడు తినటానికి ఆహారం కూడా ఉండకపోవచ్చు, నాతో ఉంటావా అని అడిగా. అయితే ఇద్దరం ఆ రోజు ఒక తీర్మానం చేసుకున్నాం, ₹1 కూడా, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ మమ్మీని కానీ
మీ డాడీని కానీ నువ్వు అడగద్దు, నేను మా మమ్మీని కానీ డాడీని కానీ నేను అడగను. దేవుని మీద ఆధారపడి ముందుకెళ్దాం. దేవుడు మనల్ని తీసుకెళ్తాడు, దేవుని కోసం మన సాక్షిగా వాడుకుంటాడు అని మేము ఆ రోజు తీర్మానం చేసుకున్నాం. ఆ రోజు నుంచి దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. గనుక ప్రియులరా, మీకు ఒక విషయం చెప్తున్నాను. దేవుని చిత్తం చేస్తే, దేవుని చిత్తం నెంబర్ 1 పరిశుద్ధత కలిగి ఉండుట. ఎవరైతే నిజంగా దేవుని చిత్తం చేస్తారో, యెహోషువ ఒక అద్భుతమైన మాట అంటాడు, మిమ్మల్ని మీరు ఈరోజు పరిశుద్ధపరచుకున్నాడు, ఎందుకంటే రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యం చేయని. కనుక స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దగ్గరగా చెప్పాలి, హల్లెలూయా. ఈరోజు నిజంగా మీ జీవితాల్లో ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్, ఈరోజు మీ జీవితాన్ని వేసేయకండి, మీ హృదయాన్ని వేసేయకండి, సజీవ యాగముగా మీ శరీరాలను సమర్పించుకోండి. మీ మనసు మారి నూతన మగుట వలన మీరేమవుతారు? రూపాంతరం చెందుతారు. ఉత్తమమైన, అనుకూలమైన, సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారటం అంటే ఒకప్పుడు సినిమాలు చూసే స్థితి కానీ ఇప్పుడు లేదన్నయ్య, ఒకప్పుడు అబద్ధాలాడే స్థితి కానీ ఇప్పుడు లేదు, ఒకప్పుడు అలాంటి స్థితి అని చెప్పగలిగి మనం ఉండాలి. జక్కయ్యని ఇంటర్వ్యూ చేసామనుకోండి, ఏమంటాడు జక్కయ్య? నేను భయంకరంగా లంచం తీసుకునేవాడిని, కానీ ఒకరోజు యేసయ్య నా ఇంట్లోకి వచ్చాడే, నా జీవితం మారిపోయింది అంటాడు. అలా మనం కూడా చెప్పగలిగిన స్థితిలో, మారు మనసు పొందిన స్థితిలో మనం ఉండాలి. చాలామంది మారు మనసు అంటే బాప్తిసం అనేసుకుంటారు. మారు మనసు అంటే రక్షణ, పాప క్షమాపణ. ఎవరైతే యేసయ్యని నిజంగా హృదయంలోకి ఆహ్వానిస్తారో, అయ్యా నా మనసు మార్చు, నీ రక్తంతో నన్ను కడుగయ్యా, పవిత్రపరచు అని ఎవరైతే మనస్ఫూర్తిగా అడుగుతారో వారిని యేసయ్య క్షమిస్తాడు. మన పాపములను మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత ఘోర పాపమైనా సరే ఆయన క్షమిస్తాడు. రెండోదిగా ఆయన చిత్తం మీకు నేను త్వరగా చెప్పి ముగిస్తాను. 1 తెస్సలోనికైయుల పత్రిక 5, మీరు బైబిల్స్ తీయద్దు, 5:16లో మీరు ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ ఫర్ వాట్ వీ హ్యావ్. చాలాసార్లు మనకి ఏమీ లేదనే దాన్ని బట్టి థ్యాంక్స్ చెప్తాం. అయ్యో అది లేదు, నాకు డబ్బులు ఉంటే నేను ఇంకా బాగా పనిచేసేవాడిని, లేదంటే బాగా చదువుకునేదాన్ని అనుకున్నాను. నో, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు థ్యాంక్స్ చెప్తే తప్పక రేపు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి బిగ్గరగా, సంతోషంగా గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే నా ప్రాణమా, అందరు చెప్పండి, నా ప్రాణమా, నా అంతరంగముల సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకడు. ఎన్ని మేలు చేశాడండి, 1, 2 లెక్కకు మించిన మేలు దేవుడు చేశాడు. వాటిలన్నిటి బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. మూడవదిగా దేవుని చిత్తం మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 6:40లో కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే తండ్రి చిత్తం. దేవుని చిత్తం ఏంటి తెలుసా పిల్లరా? మనం అందరం సదాకాలం యేసయ్యతో ఉండాలి, ఆయన సింహాసనం పక్కన ఉండాలనేదే దేవుని చిత్తం. ఎంతమందికి కావాలి నిత్య జీవితం, నిత్య జీవం? చేయి పైకెత్తండి. ఈ మరణం అంతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు. మనం కన్ను మూస్తే యేసయ్య దగ్గర ఉండాలి, అదే మన గోల్ అయి ఉండాలి. అదే యేసయ్య త్వరగా ఆయన రాబోతున్నారు పిల్లరా, ఆయన చాలా త్వరగా రాబోతున్నారు. చాలా పరిస్థితులు గురువులై బోధిస్తున్నాయి. ఈరోజు పరిస్థితులు చూస్తే మణిపూర్లో పరిస్థితి, నేను వెళ్ళాను మణిపూర్ రాష్ట్రానికి, చాలా భయంకరమైన పరిస్థితి. రేపు మణిపూర్లో జరిగింది ఎక్కడ కూడా జరగవచ్చు. అయితే మనం ఆయన రాకడకు సిద్ధపడి మనం ఉండాలి. ఎప్పుడు యేసయ్య వస్తారో తెలియదు, ఆయన దొంగ వల్లే వస్తారు. ఆయన వస్తే మనం ఎత్తబడే స్థితిలో మనం ఉండాలి. మొదటిసారి యేసయ్య పాపుల కోసం వచ్చారు, రెండోసారి ఎవరైతే ఆయన చిత్తం చేస్తారో వారి కోసం ఆయన వస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకా లోక ఆశల్లో మీరు ఉన్నారేమో, ఇంకా లోక తలంపుల వైపు మీరు ఉన్నారేమో, విడిచిపెట్టేసి ప్రభుని అంగీకరించండి, మనస్ఫూర్తిగా యేసయ్యని హత్తుకోండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. మరి అలా నా జీవితంలో దేవుడు ఒక్కొక్కటి చేసుకుంటూ ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుని స్వరం వినిపించాడు ఒకరోజు. నా ప్రియ కుమారుడా, ఫస్ట్ టైం నేను యేసయ్య వాయిస్ అన్న లోపల నుంచి, నా ప్రియ కుమారుడా అంటే చెప్తున్నాయినా అన్న, నువ్వు రాజీనామా చేయాలన్నాడు. వెంటనే ప్రభా ఇన్ని వేల రూపాయల జీతం నేను ఎలా ప్రభా రాజీనామా చేయాలి, నా భార్యని ఎవరు చూసుకుంటారయ్యా అని అలా మాట్లాడా. దేవుడు అన్నాడు, ఇదే మాట్లాడాడు, ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు కోయవు, నేను నిన్ను పోషిస్తాను, నిన్ను వాడుకుంటాను, నువ్వు రా, విడిచిపెట్టి రా అని ఆ మాటలు నన్ను బలపరిచినప్పుడు పిల్లరా, నేను వెంటనే నా భార్యతో చెప్పా, ఏమంటావు మరి దేవుడు ఇలా మాట్లాడారంటే వెంటనే రిజైన్ చేయండి అని చెప్పింది. నా రాజీనామా లెటర్లో ఏం రాసింది తెలుసా పిల్లరా? యేసయ్య మీ పాపాలు క్షమిస్తాడు, యేసయ్య నమ్ముకుంటే నిత్య జీవం అని చెప్పి రాసి, ఈ వార్త అందరికీ చెప్పాలనుకుంటాను నేను అని చెప్పి నా రెసిగ్నేషన్ లెటర్లో రాస్తే అందరు పిచ్చోళ్ళు అనుకున్నారు.
మా ఆఫీస్ అందరు పిచ్చోళ్ళు అనుకున్నారు, వీడికి ఏదో పిచ్చి పట్టింది అందుకే రాజీనామా చేస్తున్నాడని. కానీ అలా కూడా సువార్త ప్రకటించాలని ఒకే ఆశతో అలా రాసిన, అది అందరూ చదివారు పిల్లలు. ఆ మెయిల్ అందరూ చదివారు. ఇప్పటికీ ఆ మెయిల్ నా ఫోన్లో ఉంటుంది. అలా కూడా దేవుడు సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపించా. ఎందుకంటే దేవుడు మనల్ని కోరుకునేది, మనల్ని రక్షించుకుంది, మనల్ని ఇతరులను రక్షిస్తామని. మనల్ని దేవుడు ఎందుకు రక్షించాడు తెలుసా? ఇతరులు మనము రక్షిస్తాం. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని రక్షించాడు. మనం చెప్పకపోతే ఎవరికి చెప్తాం? యేసయ్య గురించి. ఒక టచ్ ఫోన్ కొనుక్కుంటే అందరికి చెప్తాం, లేదంటే ఒక వేరేది కొనుక్కుంటే అందరికి చెప్తాం, ఇల్లు కొనుక్కుంటే అందరికి చెప్తాం. కానీ యేసయ్య మీ పాపాలు క్షమించాడు, మన పాపాలు క్షమించాడని ఎవరికైనా చెప్పామా? చెప్పలేని స్థితిలో ఉంటే తప్పక అలాంటి చెప్పే స్థితిలోకి వద్దాం. ఒక్క చిన్నది, ఈరోజు పెద్ద సౌత్ కొరియాలో అతిపెద్ద మందిరానికి కారకురాలైంది ఒక చిన్న పాప. ఎవరంటే పాల్ యాంగిచ్చో గారికి బైబిల్ ఇచ్చింది, సువార్త చెప్పింది. అలా మీరు కూడా కండి. నిజంగా నాకు తెలియదు ఎంతమంది ఇక్కడ అపోస్తులు ఉన్నారో, ఎంతమంది సేవకులు ఉన్నారో, ఎంతమంది ప్రవక్తలు ఉన్నారో ఇక్కడ నాకు తెలియదు. కానీ నేను ఒక నమ్ముతున్నాను, ఇక్కడ నుండి ఉజ్జీవము ఈ వైజాగ్ అంతా ప్రబలును గాక. ఇక్కడ నుండి ఒక ఉజ్జీవము, సువార్త ఉజ్జీవము భారతదేశం అంతా రగులుకొనును గాక. అనేక మంది ప్రవక్తలు ఇక్కడ లేపబడుదురుగాక, ప్రవక్త్రీలు లేపబడుదురుగాక. భూమిని తల క్రిందులు చేసేవారు యేసు నామములో ఇక్కడ లేపబడుదురుగాక. యేసు నామములో నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు గట్టిగా పరిశుద్ధుడని చెప్పండి, బిగ్గరగా పరిశుద్ధుడని చెప్పండి. బిగ్గరగా ఎంత బిగ్గరగా చెప్తే పరిశుద్ధుడని చెప్పగలిగితే అంత బిగ్గరగా చెప్పండి, పరిశుద్ధుడు. బిగ్గరగా చెప్పాలి, పరిశుద్ధుడు. ఖచ్చితంగా దేవుని పరిశుద్ధత మీకు వచ్చును గాక. ఈ సమయాన్ని నేను మరి అద్భుత శ్రీనివాస్ గారికి ఇస్తున్నాను, సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవాది దేవునికి అంతము లేని స్తుతులు. ఇక్కడ కూడి వచ్చిన మీకు అందరికీ ప్రభునామమున వందనాలు. శామ్యుల్ కార్మోజ అంకల్కి, ఆంటీకి, అలాగే అమ్మమ్మ గారికి, అందరికీ, శ్రేష్టకి, సుహాస్ అందరికీ, స్టాఫ్ ఉన్న వారికి అందరికీ, ఉన్న సేవకులకు అందరికీ ప్రభునామమున వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరణాత. ఎన్నిక లేని నన్ను దేవుడు నా తల్లి గర్భమందు ఉన్నప్పుడే ఎన్నుకొని ఆయన కృప చూపి ఆయన నడిపిస్తున్నారు. మా నాన్నగారిది వెస్ట్ గోదావరి జిల్లా వీరవాసరం, భీమవరం దగ్గర వీరవాసరం, బాలేపల్లి అనబడే చిన్న పల్లెకు గ్రామానికి చెందినవారు. అయితే మా నాన్నగారి సాక్ష్యం నేను ఎప్పుడు వినేదాన్ని. ఎప్పుడు విన్నప్పుడల్లా, దేవా, మా నాన్నగారిని వాడుకుంటున్న మీరు నన్ను కూడా మీరు వాడుకోవాలి నాయనా. మా నాన్నగారు అంటే పేద కుటుంబంలో నుంచి వచ్చిన వారు. మా తాతయ్య, నానమ్మ పేద కుటుంబం అంటే ఏమీ లేని వారిగా కనబడేవారు. కానీ దేవుని సేవ అంటే ఎంతో ఆసక్తి, ఎంతో ఇష్టము. దేవుడు మా నాన్నగారిని రాయలసీమ ప్రాంతానికి అక్కడికి వెళ్ళి సేవ చేయమని చెప్పి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించడము మొదలుపెట్టారు. ఆ తర్వాత మా మమ్మీతో వివాహం అయింది. మా మమ్మీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారు. మా తాతయ్య గారు జానయ్య గారని బైబిల్ మిషన్కి ఆ రోజున ఆ కాలంలో ప్రెసిడెంట్గా పనిచేసేవారు. అయితే ఉన్న కుటుంబం నుంచి వచ్చినా కానీ డాడీ, మమ్మీ ఇద్దరు దేవుని సేవలు వెళ్ళేవారు, దేవుని కొరకు వాడబడేవారు. నేను నా చిన్న వయసులో ఉన్నప్పుడు వారి యొక్క సాక్ష్యాన్ని అనేకమైన సార్లు పంచుకునేవారు. మేమే పాటి వారము, దేవుని యొక్క కృపచేత ఇంత స్థితికి దేవుడు నడిపించారు, వాడబడడానికి ప్రభు కృప చూపారని తెలియజేసినప్పుడల్లా నేను ఒక్కటే అనుకునేదాన్ని, దేవా, వారిని, మా తల్లిదండ్రుల్ని వాడుకుంటున్న మీరు ఎన్నిక లేని నన్ను కూడా మీరు వాడుకోగలరు నాయనా అని చెప్పి నేను అనుకునేదాన్ని, దేవుని సన్నిధిలో ప్రార్థించేదాన్ని. అయితే నేను ఎల్కేజీ, యూకేజీ మాత్రమే మా మమ్మీ డాడీ దగ్గర చదివాను. ఆ తర్వాత నన్ను వేరే చోట దూరంగా పెట్టారు. ఎందుకనంటే సేవా పరిస్థితుల వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. సెక్యూరిటీ లేదు అక్కడ. అది సేవ ప్రారంభ రోజులు, సంవత్సరాలు కాబట్టి ఆ సేఫ్టీ అనేది ఉండదు అని చెప్పి నన్ను దూరంగా పెట్టిన సమయాలవి. కానీ నా చుట్టూ ఉన్న వారి ద్వారా, నా చుట్టూ ఉన్న వారి యొక్క మాటలు, ఆ వాతావరణము ఎట్లాంటి మాటలు నాకు వినిపించిందంటే, మీ మమ్మీ డాడీకి నువ్వు ఇష్టం లేదు కాబట్టి నేను దూరంగా పంపించేశారు, లేక అటువంటి మాటలు నాకు ఎక్కువ వినబడేవి. నేను అనుకునేదాన్ని, మమ్మీని అడగాలి ఈ విషయాన్ని, నిజంగా ఇష్టం లేకుండా పంపించేశారా అని చెప్పి అనుకునేదాన్ని. కానీ మమ్మీ ఫోన్ చేసేసరికి నాకు అవన్నీ మర్చిపోయేదాన్ని. అట్లా ఉండేది నాకు. అయితే నాలో నేను చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉండేదాన్ని. కానీ నాకు చాలా ప్రేమించే తల్లిదండ్రుల్ని, నా గురించి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసే తల్లిదండ్రుల్ని దేవుడు నాకు ఇచ్చారు. కానీ తెలియని వయసు కాబట్టి
ఫస్ట్ సెకండ్ క్లాస్ ఆ ఏజ్ కాబట్టి నాకు తెలియదు. నా చుట్టూ ఉన్నవారు భయంకరముగా మాట్లాడేవారు. అంటే ఎదురుగుండా ఉన్నప్పుడు మన గురించి మంచిగా మనతో మాట్లాడొచ్చు, కానీ వెనకాల పరిస్థితులు వేరుగా ఉండొచ్చు, మన గురించి వారే చెడ్డగా మాట్లాడొచ్చు, అట్లా ఉంటుంది కదా. కాబట్టి నావన్నీ వింటూ ఉండేదాన్ని. నేను చాలా క్వైట్ గర్ల్, ఇంట్రోవర్ట్. నేను ఒకరి ముందు మాట్లాడడానికి నాకు అంత ఉండేది కాదు, ధైర్యం లేదు, అటువంటి దాన్ని. ఈరోజు నేను శ్రేష్ఠాన్ని చూసినప్పుడు అసలు కంప్లీట్గా డిఫరెంట్ పర్సన్ని చూశాను. నేను ఎంత చక్కగా లీడ్ చేస్తుందని చెప్పి నేను చాలా సంతోషించాం. నేను చిన్నతనంలో అస్సలు అవుట్ గోయింగ్ కాదు, అసలు ఏమి అట్లాంటివి చేసేదాన్ని కాదు. చాలా బులింగ్కి స్కూల్లో చాలా బులింగ్ ఉండేది నాకు. చాలా చిన్నగా చూచేవారు, చాలా ఇదిగా ఉండేది. ఇంకా పరిస్థితి ఎంతవరకు వచ్చిందనంటే, ఇంకా నేను ఉండకుండా ఉంటే బాగుంటుంది కదా, నేను లేకుండా ఉంటే బాగుంటుంది కదా, నేను ఎందుకు బ్రతికి ఉండడం అన్నట్లు అటువంటి ఆలోచన కలిగింది. కానీ ఆ ఆలోచన కలగడాన్ని బట్టేమో దేవుడు అప్పుడే, అంటే నేను చిన్నతనము నుండి దేవుడిని భక్తిలో నా తల్లిదండ్రులు పెంచినా కానీ నేను దూరముగా ఉండడాన్ని బట్టి, నా చుట్టూ కలిగిన పరిస్థితులను బట్టి నేను దేవుని మీద ఆనుకునేదాన్ని నేను ప్రారంభించాను. దేవుని వైపు చూడడము, దేవుడు నాకు కలిగిన శ్రమ, ఆ సమస్యను బట్టి ఆయన తట్టు నన్ను త్రిప్పుకున్నారు. చిన్న వయసులోనే దేవుని ఎక్కువసేపు ప్రార్థనలో గడపడం. దేవా మీరు చేయగలరు. సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు ఆ కథలన్నీ, అంటే బైబిల్లో జరిగిన ఆ కార్యాలు కథలుగా చెప్పినప్పుడు నేను అనుకున్నాను, అంటే దావీదుకి తోడే ఉన్నారు, అంటే అన్నలైన వారే ఇష్టపడలేదు, ఆ చుట్టూ ఉన్న వారు ఇష్టపడలేదు, చంపివేయాలనుకున్నారు, కానీ దావీదుని దేవుడు బలపరిచారా. ఎస్తేరు తన దేశము కాని దేశంలో ఒక రాణిగా నియమించబడిందా, అంటే దేవుడు నా పట్ల కూడా అటువంటి కార్యము చేస్తారు, నన్ను కూడా బలపరుస్తారు అనబడే ధైర్యాన్ని దేవుని యొక్క ఆత్మ ద్వారా నాకు అట్టి ధైర్యము కలిగింది. కాబట్టి ఎదగగా నాకు అర్థమైంది ఏంటంటే, మా మమ్మీ డాడీకి ఇష్టం లేకపోవడం కాదు, పరిస్థితుల వల్ల నన్ను దూరముగా పెట్టారని అర్థమైంది. తర్వాత హాస్టల్, నా లైఫ్ అంతా బయట నేను గడిపాను. నేను దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించే భాగ్యాన్ని, అనుభవాన్ని నాకు దేవుడు నేర్పించారు. అయితే అనేక మంది యొద్ద ఆయన యొక్క సువార్త ప్రకటించడానికి, ఇలాగ మీలాంటి యవనస్తులైన వారికి యేసుక్రీస్తు కృపచేత బలవంతుడవు కమ్మని చెప్పి అనేక మంది యవనస్తులైన కుమారులకు కుమార్తెలకు బోధించే భాగ్యాన్ని నాకు దేవుడు దయచేశారు. అయితే ఒక ప్రక్కన అపవాది చాలా రీతులుగా నన్ను శోధించడానికి ప్రయత్నించేవాడు, అనేక రీతులుగా. నేను అనుకుంటాను సర్వసాధారణంగా లోకములో ఉన్న వారికి సైతాను యొక్క శోధన, ఆ టెంప్టేషన్స్ అన్నీ ఉంటాయి, కానీ క్రైస్తవులైన వారికి ఇంకా మరింతగా ఉంటాయి. ఎందుకంటే దేవునితో నడుస్తున్నారు కాబట్టి దేవుని నుండి తొలగించడానికి అపవాది ఎన్నో ప్రయత్నిస్తాడు అని అనుకుంటాను. అంతేకాదు దైవ సేవకుల కుటుంబములో ఉన్న కుమార్తెలైన వారికి, కుమారులైన వారికి మరింతమైన అపవాది యొక్క శోధన, అంటే వాడి ప్లాన్, అపవాది ఇంకా నాశనము చేయాలని చెప్పి వాడు ఇంకా పోరాడుతాడు, వాడి సమయాన్ని వృధా చేయకుండా అని చెప్పి నేను అనుకుంటాను. నా జీవితములో నన్ను దేవుని మార్గము నుండి మళ్ళించడానికి ఎన్నో ప్రయత్నాలు అపవాది చేశాడు. నేను స్కూల్లో ఉన్నప్పుడు కానీ, కాలేజీలో ఉన్నప్పుడు కానీ ఎన్నో రీతులుగా. నేను 10th క్లాస్కి వచ్చేసరికి బెంగళూరులో జాయిన్ అయ్యాను. చాలా ఇష్టంగా నేను ప్రార్థన చేసుకుని, నేను దేవుని సన్నిధిలో అడిగి, నేను దేవా నేను బెంగళూరులో చదువుకోవాలనైనా, నేను ఆంధ్రాలో చదవని, ఒక చోట కాదు చాలా చోట్ల చదివాను. ఎందుకు చదవకూడదు ఆంధ్రాలో అనుకున్నానంటే, 10th వచ్చేసరికి హిందీ సబ్జెక్ట్ ఉంటుంది. అవును, అంటే అన్ని క్లాసెస్లో ఉంటుంది. నాకు హిందీ అంటే అస్సలు ఇష్టం ఉండదు, కాబట్టి నా హిందీ సబ్జెక్ట్ నాకు ఉండకూడదు. కాబట్టి నన్ను ఏదన్నా IGCSE కానీ IB కానీ దేంట్లో అన్న జాయిన్ చేయండి అని చెప్పి ప్రేయర్ చేసుకునేదాన్ని. అయితే నాకు ఆ ఆశను దేవుడు తీర్చారు. బెంగళూరులో జాయిన్ అయ్యాను, బోర్డింగ్ స్కూల్లో ఉన్నాను. కానీ అక్కడున్న మనుషుల యొక్క ప్రవర్తన, నాతో పాటు ఉన్న వారి యొక్క ప్రవర్తన చాలా విరుద్ధముగా ఉంది, అంత విరుద్ధముగా ఉంది. అంత ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏమో అంత వేరుగా ప్రవర్తన ఉండేది. టీచర్స్ అయిన వారు లీనియన్స్ ఇవ్వడము, స్టూడెంట్స్ అయిన వారి యొక్క ఫ్రీడమ్, వాళ్ళ యొక్క లిబర్టీ అసలు నాకు అర్థమయ్యేది కాదు. డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, చిన్న చిన్న వయసులో ఉన్నవారు, రిలేషన్షిప్స్ కానీ, వారికి వయసు అనేవాడే, అంటే ఈ వయసు కాదన్నబడి హద్దు లేకుండా చిన్న భిన్నముగా ప్రవర్తించేవారు. కాబట్టి వారి మధ్యన ఎలాగా పరిశుద్ధముగా జీవించాలి, దేవా మీ కొరకు నేను పరిశుద్ధంగా జీవించాలి నాయనా అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థించేదాన్ని. అయితే ఒకటి
స్నేహితులైన వారు అవసరం. అవునంటారా కాదంటారా? మీకు అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్ లేకపోతే చాలా కష్టం. ఒక అమ్మాయి నాతో మాట్లాడుతూ ఫోన్ చేసి, అక్క ఆ అమ్మాయి నాతో మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి భయంకరంగా ఏడ్చింది. సర్లేమ్మా, తన తర్వాత తెలుసుకుని వస్తుందిలే నీ దగ్గరికి అంటే, లేదు మా ఫ్రెండ్ ఇప్పుడే నాతో మాట్లాడాలి. మీకు అందరికీ అట్లాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. నాకు అలాగే చాలా దెబ్బలు తగిలాయి. ఫ్రెండ్స్ చేసుకుంటే మళ్ళీ అది వాళ్ళు ఫ్రెండ్స్గా ఉండకపోవడం, చాలా వెన్నుపోట్లాగా చాలా దెబ్బలు తగిలాయి. కాబట్టి నేను ఒకటే అనుకున్నా, నేను హాస్టల్లో ఉండగలగాలని అంటే నాకు కనీసం ఒక్క ఫ్రెండ్ అన్నా ఉండాలి. నాకు బెంగ, హోమ్ సిక్ అనేది లేకుండా ఉండాలంటే. కాబట్టి ఎట్లా ప్రవ్వా అని చెప్పి నేను ప్రార్థన చేసుకునేదాన్ని. మా నాన్నగారు అమ్మగారు అనేవారు, నీకు స్నేహితులు లేకపోయినా దేవుడే నీ స్నేహితులు, దేవదూతలే నీ స్నేహితులు అనేది చెప్పి అనేవారు. అది ధైర్యంగా ఉండేది. కానీ ఒక్కరైనా క్లాస్లో ఒక్క స్నేహితులైనా, హాస్టల్లో ఒక్కరైనా ఉంటే బాగుంటుంది అనుకునేదాన్ని. కానీ వారి యొక్క ప్రవర్తన అంతా వేరుగా ఉండేది. కానీ దేవుడు ఎట్లా చేశారనంటే, వారు స్నేహితులుగానే ఉంటూ వారి యొక్క ప్రవర్తన నాకు అంటకుండా వారికి వేరుగా జీవించడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. వారంతా లోకములో అపవాది యొక్క హస్తాల్లో ఉన్నవారు. కాబట్టి వాళ్ళని చూచినప్పుడు దేవ వారి పట్ల కృప చూపించండి అనే వాళ్ళు ఏమన్నా చేస్తుందో, షునే మీకు ఇది నచ్చదు, ఇలా చేస్తే నచ్చదు, ఇప్పుడు రిలీజియస్ స్టూడెంట్ అనేవారు నన్ను, కాబట్టి ఇవి నచ్చదు అవి నచ్చమని కొంచెం హేళనగా మాట్లాడేవారు, నా మీద జోక్స్ వేసుకునేవారు. అయినా కానీ దేవా అని చెప్పి నేను దేవుని వైపు చూచేదాన్ని. కాబట్టి ఒక ప్రక్కన ఫ్రెండ్స్ని కోల్పోకుండా, ఒక పక్కన వారి యొక్క కార్యాలకు నేను లోనవ్వకుండా ఉండడానికి దేవుడు నా పట్ల కృప చూపారని చెప్పి మీ ముందు ఈరోజు నేను చెప్పగలను. ఈరోజు నేను వెనక్కి తిరిగి చూస్తే నా జీవితము, నా పాస్ట్, దేవుని ఎలా ఉండగలిగాను ఆయన మిమ్మల్ని కలిగి. అంటే నేను బలహీనురాలుని, నేను చేయలేను, మీ కొరకు పరిశుద్ధముగా జీవించలేను, కానీ ఎలా ఉండగలిగాను నేను వెనక్కి తిరిగి నేను ఆలోచిస్తే నాకు ఎట్లా అనిపిస్తుందంటే, దేవుని యొక్క ఆయన ఆత్మ నా చుట్టూ ఒక బౌండరీగా, అంటే ఒక గోడగా నా చుట్టూ ఉండి ఏ చోట అయినా కానీ, ఏ సమయంలోనైనా కానీ నేను పడిపోకుండానట్లు నన్ను పట్టుకొని ఎత్తుకొని నడిపించిన ప్రభువారు నాకు తోడై ఉన్నారని చెప్పి నేను నమ్ముతాను. బోలో యేసు మహారాజుకి. ఈ రోజున మీ జీవితాల్లో చాలా రకాలుగా సైతాను మిమ్మల్ని పడగొట్టడానికి, దేవుని మార్గము నుండి మిమ్మల్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నిస్తాడు. ఇంకా ఇంపార్టెంట్గా నేను చెప్పాలనంటే, నాకు మైండ్ థింకింగ్ మీద ఎక్కువ అటాక్ చేసేవాడు. ఎక్కువగా ఓవర్ థింకింగ్, లేక డిప్రెసివ్ థాట్స్ కానీ ఇట్లాంటి ఆలోచనలు ఎక్కువగా, మెంటల్గా నేను స్ట్రగుల్ అయ్యేదాన్ని. కానీ ఆ సమయాల్లో కూడా దేవుడు నన్ను బలపరిచి, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను పౌలు గారు అన్నట్లుగా దేవుడు నన్ను బలపరిచి నడిపించారు. మీ జీవితాల్లో మీ ఎగ్జామ్స్, మీ స్టడీస్, లేదా మీ కెరియర్, దేనిని బట్టి మీరు నిరుత్సాహ చెందేవారుగా మీరు ఉన్నారేమో. నిరుత్సాహపడిపోయి డిప్రెసివ్ థాట్స్ కలిగి, లేదా చనిపోవడమే మంచిది, లేక అబ్బాయి ప్రేమించలేదు, లేక ఈ అమ్మాయి ప్రేమించలేదు అని చెప్పి చచ్చిపోవాలి అనబడే థాట్స్ రావడం, అదంతా దేవునికి విరుద్ధమైనవి. ఎందుకని ఈ రోజున ఎన్నో సాక్ష్యాలు మనం విన్నాం. ఒక్కొక్కరి యొక్క సాక్ష్యం ఒక్కొక్క ఆనిముత్యం లాగా, అంటే ఎంతో మనల్ని బలపరిచేది సాక్ష్యాలు. టెస్టిమోనీస్ ఆర్ సో ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను అనుకుంటాను, ఇప్పుడనే కాదు, మీ జీవితంలో ఎప్పుడూ సాక్ష్యాలు వింటూ ఉండాలి, వాక్యాన్ని వింటూ. అలాగే సాక్ష్యాలు, దేవుడు ఒకరి పట్ల ఎటువంటి కార్యము చేశారని, తల్లిదండ్రులు కోల్పోయిన సమయంలో ఇందాక ఇద్దరు బ్రదర్స్ అయిన వారు ఎట్లాగా దేవుడు వారిని నడిపించారు అని, కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి కాలే బాడీ నుంచి సెపరేట్ అయిపోతే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము, పనికిరాననుకున్నప్పుడు దేవుడు బలపరిచి నడిపించడము, చిన్న వయసులో దేవుడు ఆయన ఆత్మనిచ్చి నడిపించడము, ఎక్కడో వెనకల కూర్చున్న వారిని, నా పేరు కూడా తెలియదు అనుకున్న వారిని దేవుడు నిలవబెట్టి వాడుకోవడము. ఇది మన యొక్క బలమును బట్టో, మన యొక్క స్ట్రెంగ్త్, మన యొక్క జ్ఞానాన్ని బట్టి జరిగేది కాదు. కానీ దేవుని మీద మనం ఆనుకున్నప్పుడు, when we depend upon the Lord can take us to the heights more than we can imagine. దేవుని మీద మనం ఆనుకుని, మన జ్ఞానము మీద కాదు,
మీకున్న తెలివి మీద, మీకున్న బలాఢ్యము మీద, మీకున్న ఆస్తి పాస్తుల మీద, మీ కుటుంబము, మీకున్న బంధువుల మీద మీరు ఆనుకోవడము కాదు, కానీ దేవుని మీద 2000 సంవత్సరముల క్రితం ఈ లోకానికి నరావతారిగా వచ్చి వేసి మానవులమైన మన కొరకు పాపములో ఉన్న మనలను రక్షించడానికి ఆయన రక్తాన్ని ఇచ్చి సమాధి చేయబడి 3వ దినమందు పునరుద్ధానుడై తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారి మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు గొప్ప కార్యాన్ని ఆయన చేస్తారు. దేవుని వాక్యములో మనం హవ్వ యొద్దకు అపవాది ఒక సర్ప రూపంలో వచ్చాడు. అబ్రహాము గారి దగ్గరికి ఆస్తి డబ్బు రూపంలో వచ్చాడు అపవాది. అలాగే మనము దేవుని వాక్యములో చూస్తే సంసోని యొద్దకు బలాఢ్యుడిగా ఉన్న సంసోని యొద్దకు ఒక డెలీలా రూపముతో అపవాది వచ్చి పడగొట్టడానికి ప్రయత్నించాడు. అలాగే యోసేపు గారి యొద్దకు చక్కటి అందమైన స్త్రీగా అపవాది వచ్చాడు నాశనము చేయడానికి. ఇలాగున గొప్ప గొప్ప వ్యక్తులను పడగొట్టడానికి, నాశనము చేయడానికి, గొప్ప వ్యక్తులంటే దేవుని వైపు చూచే వారిని పడగొట్టడానికి అపవాది వచ్చాడు. కానీ అపవాది చేతికి చిక్కకుండా దేవుని చేతిలో వారు ఉండి వారు అపవాదిని ఎదిరించారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవనస్తుడైన కుమారులకు కుమార్తెలకు తెలియజేసే మాట, మిమ్మల్ని ఎంతో ప్రేమించి శామ్యుల్ కర్మోజీ గారు అంకుల్ ఆంటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగల కారణం ఏమిటంటే, మీలో ప్రతి ఒక్కరూ బలమైన వారిగా తయారు చేయబడి, దేవుని చేతిలో బలమైన పాత్రలుగా తయారు చేయబడి అపవాది యొక్క శిరస్సును చిదుగద్రొక్కే వారిగా ఉండాలని చెప్పి మీ మీద ప్రేమతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. బోలో యేసు మహారాజుకి. నాకు దేవుని వాక్య గ్రంథములో ఒక వచనము నన్ను ఎంతగానో బలపరుస్తుందండి. అది చదివినప్పుడల్లా, దేవా నన్ను అట్టి రీతిగా ఉంచండి, అలా నిలబడాలి, అలాంటి వారిని అనేక మందిని తయారు చేయాలని బడి నేను అనుకుంటాను. పరమగీతము 6వ అధ్యాయము 4వ వచనములో చివరిలో ఒక మాట ఉంటుంది, టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. వధువు సంఘము ప్రవ్వారు గురించి, రాక గురించి ఎదురు చూచే సంఘమును గురించి ఇక్కడ తెలియజేయబడే మాట ఏమిటంటే, టెక్కెములెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు. ఈ రోజున క్రైస్తవ సంఘము దేవుని యొక్క రాకడకు సిద్ధపడేవారు ఎట్లా ఉండాలనంటే, టెక్కెములెత్తిన సైన్యం అంటే ధ్వజము, జయము పొందిన సైన్యములాగా, జయము ఇంకా పోరాటము ముగింపు కాక మునిపే జయమును పొందిన వారిలాగా భయము పుట్టించేవారిగా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క యవనస్తుడు, ప్రతి ఒక్క యవనస్తురాలికి నేను చెప్పే మాట ఏమిటంటే, మీరు కేవలం క్రైస్తవుడిని అని చెప్పుకోవడం కాకుండా క్రీస్తు సైనికులుగా ఈరోజు మార్చబడాలి. నా జీవితంలో నా సాక్ష్యము నేనేం చెప్పగలనంటే, నేను ఒక సైనికునిగా మార్చబడడానికి నా జీవితంలో పయనమంతా, చిన్న వయసు నుండి నాకు వచ్చిన శ్రమ కానీ, ఇబ్బందులు కానీ ఏవైనా సరే, అవన్నీ నేను దేవుని వైపు చూడగా దేవుడు వాటన్నిటిని ఎలా చేశారనంటే, ఈ రోజున ఒక సైనికురాలుగా దేవుని కొరకు నిలవబడడానికి వాటన్నిటిని వాడారు. బోలో యేసు మహారాజుకి. నీ బలహీనత ఏమైనా కానీ, మీకున్న పరిస్థితి ఏదైనా కానీ, దేవుని సన్నిధిలో దానిని విడిచిపెట్టండి. దేవుని సన్నిధిలో దేవునికి అప్పగించి దేవుని కొరకు నువ్వు నిలవబడితే, నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడుము. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసినని పాడినట్లుగా, మన బలహీనత వైపు కాకుండా మనల్ని బలపరిచే దేవుని వైపు మనము చూస్తే ఆయన సమస్తమును చేయగలిగిన వారని చెప్పి మనం గమనించాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సేవకులు కానీ వచ్చిన వారు తెలియజేసే సాక్ష్యములో, నేను ఏ పాటి వాడును, దేవుడు నన్ను నిలవబెట్టారు, ప్రతి ఒక్కరు అదే సాక్ష్యము ఖచ్చితంగా తెలియజేస్తారు. మీ జీవితంలో కూడా మీ జీవితాలు దేవునికి ఉపయోగపడాలి. ఎంతసేపు దేవా నాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, నాకు అది దయచేయండి, ఇది దయచేయండి అనబడే ఆ మాట కాకుండా, అటువంటి ప్రార్థన కాకుండా, దేవా నేను మీ కొరకు గొప్ప కార్యాలు చేయడానికి నన్ను వాడుకోండి నాయన, నేనున్నాను, నన్ను వాడుకోండి అనబడే ప్రార్థన మన నోటి వెంబడి ఉండాలి. మిషనరీగా వచ్చిన విలియం కేరీ గారు అన్నారు కదా, డూ గ్రేట్ థింగ్స్ ఫర్ ద గాడ్, డూ గ్రేట్ థింగ్స్ అండ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ అన్నారు. మనము ఆ గొప్ప దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారముగా, అంటే ఏదోటి నేను చేయాలి దేవుని కొరకు, నా జీవితంలో నేను ఏదోటి దేవునిని మహిమపరిచేది, నన్ను బట్టి దేవుడు ఆనందంగా ఉండేది నేను చేయాలి అనబడే ఆలోచన మనలో ఉండాలి. మీ తల్లిదండ్రులైన వారిని మిమ్మల్ని బట్టి సంతోషించాలని మీరు చూస్తారు. అలాగే ఈ రోజున మీ జీవితాలను బట్టి
పరమందున్న దేవుడు సంతోషపడేలాగా సైనికునిగా అపవాది యొక్క శిరస్సును చితగద్రొక్కే బలమైన సైనికులుగా ఈ కార్యక్రమం ద్వారా మీలో ప్రతి ఒక్కరు తయారు చేయబడి టెక్కెములెత్తిన సైన్యము వలె అపవాదికి భయము పుట్టించే వారిగా దేవుడు మనం తయారు చేయను గాక. ఆమేన్. అందరు లేచి నిలబడి ప్రభుని ఆరాధిద్దాం. ఒక్క నిమిషం, సమయం కాలాతీతం అవుతుంది కనుక ఒక 2 నిమిషాలు చేతుల పైకైతే. ప్రభువా, ఈరోజు మీరు నన్ను నడిపించారు, మీ చిత్తము లేనిదే నేను రాలేను ప్రభువా, మీరు అనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చానని చెప్పి చేతుల పైకైతే బిగ్గరగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. బిగ్గరగా యేసయ్యా, జీ మేజర్, థ్యాంక్ యూ యేసయ్యా నీకు స్తోత్రం. స్తోత్రం చెప్తూనే ఉండాలి బిగ్గరగా, స్తోత్రం స్తోత్రం బిగ్గరగా. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సైన్యములకు అధిపతి యగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఉన్నవాడు అన్నువాడు. బిగ్గరగా ప్రభుని కనపరచండి. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, యెహోవా రోహి, యెహోవా సిద్కేన్, యెహోవా మెకాదిస్. బిగ్గరగా చేతుల పైకైతే యెహోవా షమ్మా, యెహోవా షాలోం. బిగ్గరగా ఓ హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం. మీరు ఎప్పుడైతే స్తుతులు చెప్తారో స్తుతి మన స్థితిని మారుస్తుంది పిల్లలు. అందుకే చేతుల పైకైతే ఈరోజు మీరు స్తుతిస్తున్నప్పుడు టెక్కెములెత్తిన సైన్యం వలె ప్రభువా నీ చిత్తం నేను చేస్తానని బిగ్గరగా ధ్వజమెత్తి మీరు నోరు తెరవండి, దాన్ని బాగుగా నింపుతానని సెలవిచ్చిన యేసయ్య మన మధ్య ఉన్నారు. మీరు బిగ్గరగా నోరు తెరిచి బిగ్గరగా యేసయ్యా ఇప్పుడు దాకా నేను నీ చిత్తం చేయలేకపోయానయ్యా, చేస్తానన్న వారి చేతుల పైకైతే బిగ్గరగా ప్రభువా అయ్యా తండ్రి అని బిగ్గరగా ప్రభుని నిజంగా అడగండి పిల్లరా. ఖచ్చితంగా ఎవరైతే అడుగుతారో యేసయ్యా నాలోకి రండి, నన్ను క్షమించండి, పరిశుద్ధత నాకు కావాలయ్యా అని బిగ్గరగా ఎవరైతే నిజంగా అడుగుతున్నారో అడగండి పిల్లలు, అడగండి, ప్రార్థన చేయండి. ఇప్పుడు దాకా దేవుడు మనందరితో మాట్లాడారు. ఇప్పుడు మీరు దేవుడితో మాట్లాడే సమయం. చేతుల పైకి బిగ్గరగా యేసయ్యా మీ కేకలు ఆయన వింటాడు ఖచ్చితంగా. ఆయన దాటిపోయే దేవుడు కాదు. బిగ్గరగా నోరు తెరిచారు, మన దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు అని బిగ్గరగా, దావీదు కుమారుడా మీరు ఆశీర్వదిస్తే ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమైన ఆయన. చేతుల పైకెత్తి అయ్యా మీరు నన్ను ఆశీర్వదించాలి, ఈరోజు మీరు నన్ను దాటిపోవద్దయ్యా, నీ చిత్తం నేను చేస్తానయ్యా అని చేతుల పైకెత్తి బిగ్గరగా యేసయ్యా అని ఒక్కసారి బిగ్గరగా యేసయ్యా అని ఎంత బిగ్గరగా కేక వేయగలిగితే అంత బిగ్గరగా చేతుల పైకెత్తి ఒక్కసారి పరలోకం వినిపించినట్లు యేసయ్యా అని బిగ్గరగా యేసు. ఇంకా బిగ్గరగా సరిపడలేదు యేసయ్యకి, ఇంకా బిగ్గరగా యేసయ్యా అని బిగ్గరగా యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్. బిగ్గరగా ఒకసారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభుని మహింపడతాం. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది దేవుని చిత్తాన్ని చేస్తారు? మీ పక్కన వారితో చెప్పండి, నేను దేవుని చిత్తాన్ని చేస్తానని చెప్పండి. కమాన్ షేకండి, చెప్పండి దేవుని చిత్తాన్ని నేను చేస్తానని చెప్పండి. అలాగే ఇంకో మాట కూడా చెప్పండి, మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పండి. అబ్బా ఎంత సంతోషం, మీరు చాలా అందంగా ఉన్నారంటే అబ్బో దేవుని పోలిక. బ్రదర్స్ అయితే సిగ్గుపడుతున్నారు ఇక్కడ, ఎందుకు చెప్పట్లేదు, బ్రదర్స్ కూడా చెప్పాలి. పక్కన పడితే నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పండి. కమాన్ సిస్టర్స్ బ్రదర్స్. హల్లెలూయా. ఒకసారి జీ మైనర్, కెన్ యూ గివ్ జీ మైనర్? థ్యాంక్ యూ. మీరందరి ఈ కోరస్ పడాలి. నాకు కూడా ఎవరైనా మన బ్రదర్స్ హెల్ప్ చేస్తే సింగింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ లార్డ్. జీ మైనర్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. కష్టంగా ఉందా కొంచెం? మీరు పాడతారు ఒకసారి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. మీరు అద్భుతమైన సింగర్లు అండి. బిగ్గరగా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. బిగ్గరగా ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. చేతులు పై చప్పట్లు కొడతాం. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. మరొకసారి ఇంకా బిగ్గరగా స్వరం ఏంటి? వైజాగ్ అంతా వినబడాలండి. ఆ దెయ్యాలు మాట్లాడుకుంటున్నాయి పక్కన, వీళ్ళు వదిలేటట్లేరని దగ్గరగా చేతులు పైకి 1 2 3 4. Lord, we love you. అందరూ ఇలా చప్పట్లు కొడతారు కానీ ఎవరు నాట్యం చేయట్లేదు. ఒక మీకు స్టెప్ నేర్పిస్తాను చూడండి. ఇలా కొంచెం ఇలా కదలండి, అటు ఇటు అట్లా ఇట్లా కదిలితే కూడా ఎక్సర్సైజ్ అంట, ఒక వర్కౌట్ అయిపోద్ది. 1 2 3 4. Come on, Isaac, చేతులు పైకెత్తి. Come on, ఎంతమంది దావీదు వలే అపాయమేమియు లేదు, భయమే మాకు లేదు, అపాయం
భవిష్యత్తు పట్ల భయపడతారేమో, దేవుడు మీ పట్ల కలిగిన ఉద్దేశాలు అవి సమాధానకరమైన. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్. నిజంగా అందుకే మీ భవిష్యత్తు గురించి ఇంకా అపాయం లేదని చెప్పండి. అపాయమేమీయు లేదు అనగానే మీరు లేదు లేదు అని బిగ్గరగా అరవాలి. ఎవరికి వినబడాలి? యేసయ్యకి వినబడాలి, సాతాను గారికి కూడా వినబడాలి. బిగ్గరగా అపాయమేమీయు లేదు, భయమే మాకు లేదు. అపాయమేమీయు లేదు, భయమే మాకు లేదు. ఎందుకంటే Lord, we love you, Jesus. ఆరాధన స్తుతి ఆరాధన చదువు ఆరాధన ఏడుపలేమే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఏమే జీసస్ థాంక్ యూ హోలీ స్పిరిట్ ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా చేతులు పైకెత్తి హల్లెలూయా యెహోవా రాఫా దేవదూతల చేతులు వలె యేసయ్యా నీకే మహిమ, నీ సన్నిధిని బట్టి నీ స్తోత్రాలు. హల్లెలూయా యెహోవా చేతులు పైకెత్తి హల్లెలూయా స్వరమెత్తి విన్నారా? యేసయ్యా నీకే మహిమ. ఎవరైతే స్తుతిస్తారో మీరు తాకండి ప్రభువా, నీ శక్తి నీ అభిషేకం యేసువాడు. హల్లెలూయా 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 చప్పట్లు కొడుతూ చక్కగా పాడతారు కానీ ఎవరు ఎగరట్లేదు. చేతులు పైకి 1 2 3 4 Come on, come on, right side. One side. Amen. చేతులు పైకి హల్లెలూయా స్వరమెత్తి హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా బిగ్గరగా అమరుకున్న వారు కూడా Lord, we love you, Jesus. Jesus. Yes, Father. Hallelujah. Hallelujah. One second. Hallelujah. 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 Thank you, Holy Spirit. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Oh, thank you, Almighty God. Thank you, Holy Spirit. ఒక వర్షము వలె దేవుని సన్నిధి యేసువాడి చేతులు పైకెత్తి హల్లెలూయా ఆరాధనకు తగిన వాడని యేసు దేవా నీకు మాత్రం హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా ఎంత బిగ్గరగా చెప్పగలను అంత బిగ్గరగా హల్లెలూయా ఇంకా స్వరమెత్తి ఇంకా బిగ్గరగా హల్లెలూయా అలాగే చేతులు పైకెత్తి బిగ్గరగా ఒక్కసారి ప్రభువా కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి బిగ్గరగా లార్డ్ వి లవ్ యు జీసస్ జీ మేజర్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు మహిమ నీకే ప్రభు ఎంత అద్భుతంగా పాడతారండి. స్తుతియు మహిమ ఘనతయు అయ్యా యేసయ్యా స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. చేతులు పూర్తిగా పైకెత్తి ప్రియ
కలిగి ఉంటానని వారి చేతుల పైకి దగ్గరగా నీ సన్నిధి సన్నిధియే, నీ సన్నిధి సన్నిధియే, నీ సన్నిధి సన్నిధియే, నీ సన్నిధి సన్నిధియే. నాశయంత కొన్నిసార్లు పాటలను కూడా పాటలు రావయ్యా, నీ సన్నిధి లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతానని చేతులు పైకి నీ ఆశయంత నాశయంత సన్నిధియే నా సామర్థ్యము, నీ సన్నిధియే బిగ్గరగా నా ఆశయంత నీ సన్నిధియే నా సామర్థ్యము, నీ సన్నిధి. చేతులు పైకి ఆరాధన ఆరాధన. వెనుకున్న వారు కూడా దేవుడు మిమ్మల్ని తాకే సమయం ఇది ఎంత దగ్గరగా పాడగలిగితే ప్రియ యేసు. థ్యాంక్ యూ లార్డ్. yes lord యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. దయగలిగిన తండ్రి, పరలోకపు దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సకల యుగములలో రాజును, అక్షయుడువును, అదృశ్యుడవైన దేవా, మీ నామములు ఇలాగున కూడుకును భాగ్యమును మాకందరికీ అనుగ్రహించి ఉదయకాలము నుండి ఇంతవరకు మీ బలమైన ఆత్మ కార్యమును జరిగించి వచ్చిన ప్రతి ఒక్క యవనస్తుడు, కుమారుని, కుమార్తెను మీ ఆత్మ చేత బలపరచుచున్న దేవా, మీకు స్తోత్రములు నాయనా, మీకు నమస్కారములు. వినిన అనేకమైన సాక్ష్యములను దేవా మా హృదయములో భద్రపరుచుకొని నెమరి వేసుకొని బలహీనత సమయములో వాటిని మేము జ్ఞాపకము చేసుకొని మిమ్మును బట్టి బలమును పొందువారిగా ప్రతి ఒక్కరి పట్ల మీ కార్యమును జరిగించండి నాయనా. మీకు స్తోత్రములు. తెక్కెములెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానమని వ్రాయబడినట్లు తండ్రి, ప్రతి ఒక్క యవనస్తులైన కుమారులు, కుమార్తెలను బలమైన సైనికులుగా, మీ సైనికులుగా తయారు చేసి అపవాది యొక్క కార్యములను, వాడి యొక్క పన్నాగములను, వాడి యొక్క శిరస్సును వారి పాదముల క్రింద చితుగా త్రొక్కు బలమైన వారిగా అభిషేకించుమని, మీ కార్యమును జరిగించుమని, త్వరగా రానయ్యున్న తండ్రి మీ రాకకు సిద్ధపరచుమని పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున స్తుతించుచు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా ఒకసారి చేతులు పైకెత్తి బలంగా చప్పలు కొడితే యేసుకు మాత్రమే మహిమ కలుగునుగాక. యేసుకే సమస్త ఘనత ప్రభావం ఆయనకు మాత్రమే కలుగునుగాక. దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. బిగ్గరగా ఒకసారి ఆమేన్ చెప్పండి. దేవుడు మీ దుఃఖాన్ని సంతోషంగా మార్చునుగాక. మీ అంగలార్పు నాట్యంగా మార్చునుగాక. మంచి ఉద్యోగాలు దేవుడు మీకు ఇచ్చునుగాక. కెరీర్లో ఉన్నతమైన స్థితిలోకి మీరు ఉందుదురుగాక. దేశముకు ఉన్నత స్థలాల్లో దేవుడు మిమ్మల్ని నిలబెట్టునుగాక. ఆయన సేవ కొరకు దేవుడు మిమ్మల్ని ప్రతిష్ఠించునుగాక. ఒక బలమైన సాధనాలుగా, సాతాను గాడికి వణుకు పుట్టించే సాధనాలుగా దేవుడు మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దేవుడు ఖచ్చితంగా ఈ స్టేట్ మెగా యూత్ ఫెస్ట్ ద్వారా అనేక మందిని సేవకులు, యమన సేవకులు దేవుడు లేపబోతున్నాడు. గట్టిగా చెప్పండి, ఆమేన్ చెప్పండి. నిజంగా ఎంతమందికి ఆశ ఉంది సేవ చేయాలి, నన్ను వాడుకో అంటే ఎవరినైనా వాడుకుంటాడు. ఒక్క మాట చెప్తాను, నేను బాత్రూంలో పాడుకునేవాడిని అండి. బాత్రూంలో పాడుతూ నా ముందు 1,00,000 మంది ఉన్నట్టుగా కళ్ళగనేవాడిని. యోసేపుకున్న పేరు చెప్పండి, కళ్ళగనేవాడు. నేను కూడా కళ్ళగంటుంటే మా అమ్మ నవ్వేది, ఏందిరా ఏం పాడుతున్నావురా నువ్వు అని. కానీ దేవుడు ఆ కళని చూశాడు. ఆ కళని నిజంగానే 22 సంవత్సరాలప్పుడు దేవుడు ముందు 1,00,000 మంది ముందు దేవుడు పాడే కృప, ఆ భాగ్యం, ధన్యత దేవుడిచ్చాడు. మీరు కూడా కళలు కానండి. ఈ రోజు నుంచి ఏ కళలు, వేరే కళలు కాదు, యేసయ్య కోసం కళలు కనండి. ఏదైతే మీరు ఫెయిత్తో కళలు కంటారో తప్పక దేవుడు నన్ను చూస్తాను, మీ ఆశ నెరవేర్చునుగా.
గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ శామ్యుల్ కర్మూజీ.